వెలసింది అరిగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది కాలం వెలసింది అరిగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని కాలం వెలసింది అరిగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది కాలం వచ్చింది అరిగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. హ్యాపీ క్రిస్మస్. కలతో వేల కళ్ళతో క్రీస్తువారు సంగమందు నిలిచి ఉందుము కళ్ళతో వేల కళ్ళతో క్రీస్తువారు సంగమందు నిలిచి ఉందుము వీణలతో వేలతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము వీణలతో వేలతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న విద్యలో ఒక మంది చిందులేసి పరమేశ్వరుని పేరు కొత్త పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుగా పరమేశ్వరుని పేరు కొత్త పాట పాడుగా పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుగా ఆకారము గల నగరములో నామైన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించదము దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందు నిలిచి ఆరాధించదము దేవుని ముఖ దర్శనము విడువక అనుదినము అనుక్షణము అలయక ఆయన ఆలయమందు నిలిచి ఆనందించదము ఆశలమును తన వధువుగా మన సియోను రాజు వరుడిగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే ఆశలమును తన వధువుగా మన సియోను రాజు వరుడిగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే వేల కళ్ళతో వెతికి వధువు సంగమందు చేతుము ఆయన మనలో నివాసముండును ఆయన మనతో కాపురముండును దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే ఆయన మన కన్నీటిని తుడచును ఆయన మన దప్పికను తీర్చును ప్రభువే మనపై నిత్యము మహిమల వెలుగైయుండునులే ఆశలేమును తన వధువుగా మన సియోను రాజు వరుడిగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే ఆశలమును తాన వధువుగా మన సియోను రాజు వరుడిగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే జై కళ్ళతో వేల కళ్ళతో వెతికిస్తూ వధువు సంగమందు నిలిచేందుము వేణులతో వేవేణలతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము
దుఃఖము లేని మరణము లేని ఆకలి తప్పులు లేనే లేని నూతన భూమి ఆకాశములో దేవుని సేవించడము చీకటి లేని చింతలు లేని చిమ్మట లేని శ్రీమంతము ఆయన చెంతే శాంతి సమాధానములను పొందడము ఆశలమును కానవదుగా మన ప్రియానుల రాజువరుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే ఆశలమును కానవదుగా మన ప్రియానుల రాజువరుగా స్తుతి గానాలు నవగీతాలు యుగ యుగాలు పాడాలిలే వేకలతో వేకలతో క్రీస్తువని సంగమందు నిలిచెందును వేలతో వేలతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న అదివ్యలోక మంచి చిందులేసి పరమేశ్వరునికి కొత్త పాట పాడుగా పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుగా చెలిమి చేరి కొత్త పాట పాడుగా పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుగా పరమేశ్వరుని చేరి కొత్త పాట పాడుగా పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుగా ఆనాడు గొర్రెల కాపర్లు ఆరాధించినట్లుగా ఆనాడు జ్ఞానులు ఆరాధించినట్లుగా ఇంతవరకు ఆరాధన కార్యక్రమాన్ని మనం జరిగించుకున్నాం. ఆ దేవదేవుని యొక్క జన్మను జ్ఞాపకం మీ అందరికీ వందనాలండి. మొదటి దేవుడికి వందనాలు. ఇది తలలో వచ్చింది కాకినాడ మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దోతలతో భక్తులతో కొనియాడబడుచున్న మా ప్రియ పరగొట్టండి ఈ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతలే నీ మంచి ప్రేమ నీ కృప నీ దయ మేడలందుకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా ప్రభా తండ్రి. ఇదిగో నాయన దేవా తండ్రి ఇదిగో మనుషు కుమారుడికి లోకానికి వచ్చి ఉన్నావు ప్రభా మా కొరకు నా కొరకు ప్రభా తండ్రి. ఇదిగో నమ్మ తండ్రి మన నరరూపం నరరూపం ప్రభా జన్మించి ఉన్నావు ప్రభా కన్యాగర్భమందు జన్మించి ఉన్నావు ప్రభా. మాకు తెలిసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఇదిగో నాయన కన్యక మరి అయితే ప్రభా ఎలాగ సంతోషించిందో ప్రభా తండ్రి. ఎవరు చేయలేని త్యాగాన్ని తని ఆ బిడ్డ చేసింది ప్రభా. ఎంతమైతే ప్రభా ఈ లోకంలో ప్రభా ఇదిగో నాయన తండ్రి గర్భం ధరించడం అంటే చాలా ప్రభా ఎన్నో అవమానాలు నిందలు ఎందుకంటే నాయన ఎన్నో భరించింది ప్రభా తండ్రి. ఈ లోకంలో తండ్రి మనుషులు ప్రభా కాకులు వలె ఎన్నో మాటల చేత తండ్రి అవమానపరుస్తారు ప్రభా. అటువంటి దినాల్లో ప్రభా బిడ్డనైనా దేవా తండ్రి ఇదిగో నైనా తండ్రి నువ్వు క్రిస్మస్ చేసుకుని ప్రభా తండ్రి. అలాగే నైనా ప్రభా ఇదిగో నైనా తండ్రి అలాగే ఎలిజబెత్ కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభా సంతోషించింది నైనా తండ్రి. ఇదిగో నైనా జకరియా ఎలిజబెత్తులుగా తండ్రి వృద్ధాపంలో ఉంది ప్రభా తండ్రి. ఇదిగో గర్భం ధరించినప్పుడు ప్రభా దేవ తన కడుపులో ఉన్న శిశువు తండ్రి సంతోషంతో గంతులు వేసిన తెలియజేసిన లేఖనం ద్వారా ప్రభా తండ్రి స్తోత్రాలు చేస్తున్నాం. మా ముఖ్యంగా ప్రభా తండ్రి ఇదిగో మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ఇదిగో నైనా నామకార్థంగా వచ్చి వెళ్ళడం కాదు కానీ ప్రభా తండ్రి నా కొరకు మా కొరకును జీవించే భాగ్యం దయచేయండి ప్రభా తండ్రి. ఇదిగో నైనా నీ ప్రతి ఒక్కరు అలాగే నైనా తండ్రి మీకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మొదటిగా నైనా దేవా తండ్రి అయ్యగారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇంతవరకు తండ్రి నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు నైనా పాటల ద్వారా మేము పరిచయం ప్రభా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. అలాగే నాయన తండ్రి సంఘ పెద్దల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నైనా వారికి దీవించండి ఆశీర్వదించండి. అలాగే నైనా సంఘంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం నైనా. వృద్ధులను బాలులను చంట బిడ్డలను దేవ అవనలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకరు చదవండి అమ్మా. పాటలు పాడిన వారు కాకుండా అలాగా అది మంచిది, ప్రత్యేకంగా ఉండేవారండి అమ్మ. ఇప్పటి వరకు పాటలు పాడిన వారు కాకుండా మిగతా వారికి ఈ వాక్యానికి అవకాశం ఇవ్వండి, మీరు కూడా సద్వినియోగం చేసుకోండి అమ్మా. ఓకే చదువు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం
ఆమేన్. మరొకరు లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14 వరకు 3వ వాక్యానికి మరొకరు సిద్ధపడి ఉండండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 14 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వరకు ఇలాగూ రాయబడింది. ఆ దినములలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుకో మహాసంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకుని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద మనుషులకు సమాధానము శుభమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నారు. చదవబడిన పరిశుద్ధ వాక్యం దేవుడు ఇచ్చుకున్నాడు. ఆమేన్. మరొక వాక్యం గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. మరొకరు రండి. పాటలు పాడని వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు కంబైన్లోనే చదవండి. గలతీలు 4:5 వచ్చిన అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. దేవుడు మరొక వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. మరొకరు రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 6-7 ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పొలిటిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని నన్ను తానే రిక్తునిగా చేసుకొని దేవుని పుత్రాత్మ నియమించుకున్నాడు. ఆమేన్. చివరి వాక్యముగా లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచన భాగం. చివరి మాటగా మరొకరు వచ్చి చదవండి. పాడని వారు వస్తే మంచిది అనేది మా ఉద్దేశం. ఎవరు లేరంటారా? చదవర్లు ఎవరు లేరంటారంట ఏమా? కొన్ని ఒకవేళ అల్లుళ్ళు ఎవరన్నా చదువుతారా? ఈ ఊరు అల్లుళ్ళు అయ్యే అవకాశం మీకు ఇస్తున్నాను, రండి. ఎవరైనా ఈ ఊరి అల్లుళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చి ఉన్నట్లయితే మా పండుగలు మీరు కూడా ఆనందించండి, రండి. ప్రేమానందం గారు అమ్మా ఏంటమ్మా అంటారు? మళ్ళీ చేస్తున్నాను. 19వ అధ్యాయం 10వ వచనం లూకా సువార్త. ఈ క్రిస్మస్ దినం ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నశించిద్దాన్ని వెదకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చారని అతనితో చెప్పాను. ఈ వాక్యం అంతటితో పారండి. వాక్యం చదివిన వారందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, మరి ఈ సమయంలో మొన్న ఆ యొక్క చిన్నపిల్లల కార్యక్రమంలో
బహుమతికి అర్హులైన నలుగురు రెండరా. మన పిల్లల కార్యక్రమంలో నలుగురు రండి. సొలొమోన్ రాజు కొడుకు పెద్దవాడు ఎరా లేడ పెద్దోడు, చిన్నోడు రా పర్లేదు, మీ అన్నయ్య బదులు నువ్వు. అభిషేక్, అభి, ధనుష్, రాజు రండి. వీళ్ళకి ప్రత్యేకంగా పెన్నులు గిఫ్ట్గా తీసుకురావడం జరిగింది. కింద ఉండండిరా, సరే మంచిది, వచ్చేయండి. రెండో అబ్బాయి అవి పడుకున్నాడా అప్పుడే? హల్లెలూయా. మన ప్రైజులు ఇస్తాను కదండి, ఉదయకాలం ఆరాధనలో మర్చిపోయాను. సరే ఇది మంచిది, పండగలో ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనది వాక్య ధ్యానం. పడుకోవడానికి వెళ్ళిపోతున్నట్టున్నారు జనం అక్కడే. మాకు ఎలా ఉంటుందంటే పాటలు పాడగానే ఒక సెక్షన్ అయిపోద్ది, కళ్ళు మూసి ప్రార్థన చేయమనగానే కొంతమంది వెళ్ళిపోతారు. రెండవది మొదటి సందేశం, రెండవ వర్తమానం, రెండు ఉంటాయి కదా. మొదటి వర్తమానం అవగానే అప్పుడు ప్రార్థన చేసేటప్పటికి కొంతమంది వెళ్ళిపోతారు. మూడో వర్తమానానికి పలసగా ఉంటారు జనం. ఏమండి, ఇది మనకు జరిగేది. కాబట్టి ఏదేమైనా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఉండటం మనకు మంచిదనే ఉద్దేశంతో ఉంటే చాలా మేలని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మన అధ్యక్షుల వారు రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు చెబుదామా అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయనకి సమయాన్ని ఇద్దాం. అయ్యా రండి. స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. చెప్పారు కదా, గట్టిగా చెప్తే ఒంట్లో వేడి పుడుతుందని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మన ఒంట్లో 70% వేడి ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది కాస్త ఇంకా తగ్గితే ఒంట్లో ఇంకా సెల్స్ అనేవి పనిచేయకుండా ఉంటాయి. 70% కంటే ఇంకా ఎక్కువగా 80, 85, 90, 95, 101, 102 అలా వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఫీవర్ 101 ఉంది, ఫీవర్. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం? అవునా? టెస్టింగ్లో నిజమే. మన ఒంట్లో కావలసిన ఈ చలికి ఉష్ణోగ్రతను దేవుడు మనకు అనుగ్రహించాలి. నీవు ఉన్న యాక్టివిటీస్, నీవు ఉన్నటువంటి దాన్ని బట్టి నీ ఒంట్లో ఉన్నటువంటి వేడి సాంద్రత క్రమమేయంగా ఉంటుంది. మంచిది, ఇది అవసరం కూడా. దేవుని చిత్తమును బట్టి 2023వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మించినటువంటి జన్మాన్ని, ఆ దినాన్ని, లేక ఆ ప్రభుల వారు జన్మించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని, సంఘటనను ఈరోజు మనందరం ఒక చోట కూడుకుని ఒక చక్కటి సెలబ్రేషన్ మనం చేసుకుంటాం. మరి ఇంతవరకు అధ్యక్షతన ఉండి దేవుని దాసులు, దైవజనులు, మరి సాల్మన్ గారు, శామ్యుయల్ గారి ప్రభు నామంలో ఇంతవరకు నడిపిస్తున్న విధానంలో వారికి, వారి కుటుంబానికి, మరి సంఘాల కాపరిగా మా కుటుంబ పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు వారికి తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ, వెల్కమ్. అలాగనే సంఘ పెద్దలకు, కూడి ఉన్న విశ్వాసులందరికీ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్కు ఆహ్వానించబడి కూడి ఉన్న వారందరికీ కూడా మా కుటుంబం తరపున 8 సంఘాల తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు
తెలియపరచుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ క్రిస్మస్ అనేది మనందరికీ తెలుసు. తెలుగులో 3 అక్షరాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ క్రిస్మస్ని క్రీస్తుకు ఆరాధన, లేకపోతే యేసును అంటే పూజించుట, ఇంకా మనం చూసినప్పుడు ఆరాధించుట అనే సాంకేతికముతోనే క్రిస్మస్ అయిపోయింది. ముగించిగానే అవి మేము చక్కగా చేసుకున్నాం, నువ్వు భలే పాడావు అని చెప్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా క్రిస్మస్కి ఇంగ్లీష్ ఆ యొక్క పదాలకు వెళ్ళేసరికి చాలా అర్థాలను దేవుని గ్రంథం నుంచి బయలుపరుచుచున్నాడు దేవుడు. ఈ క్రిస్మస్కు మనం ఉండేటువంటి క్రీస్తుకు ఆరాధన, లేకపోతే దేవుని స్తుతించుట, దేవుని మహిమపరచుట అనేటువంటి సత్యాన్ని మనం ఏదైతే కలిగి ఉన్నామో, క్రిస్మస్ సంబరాలు ఏంటి పాటలు పాడారు ఇప్పుడే, రకరకాలైన పేర్లు పెట్టుకుని అందాల తార అంబార వీధిలో, ఆ ఇంటి మీద ఉంది స్టారు, నా ఇంటి మీద ఎందుకు లేదు పెద్ద స్టార్ ఉంది కదా. నువ్వు స్టారు అయితే నీ ఇంటి మీద స్టార్ ఉండదు, గమనించండి. ఇంకా చాలా వరకు మెరుగుపరచబడ్డారు, కానీ ఇంకా కొన్ని అక్కడక్కడ పనిచేస్తాను, కొన్ని సెల్స్ పనిచేస్తూ ఉంటాయి, వదలట్లే. మనం నువ్వు దాన్ని వదలట్లేదు, అవి నిన్ను వదులుతలేదు తెలియదు, కానీ పూర్తిగా బైబిల్ని పట్టుకుంటే వదిలేయగలవు. దేవునికి మహిమ కలిగిన కాదు. దేవుని వాక్యంలోనికి వచ్చినప్పుడు వాక్యము ప్రకారంగా నడవడానికి ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో అప్పుడే నువ్వు పూర్తిగా అది నిన్ను వదిలేస్తావు. 4 యవనస్తులు ప్రయాణం చేస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ 4 దొంగతనం చేస్తాం. ఈ 4 మాట కలుపుకొని వెళ్తూ ఉంటాం. ఈ 4 ఈ మాట మీద ఏది చేయాలన్నా ఆ నలుగురే కదా. ఓ రోజున ఈ 4కి ఒకరు తెలియకుండా ఒకరికి ఆశ పుట్టింది. ఇప్పుడు 4 పంచుకుంటాం కంటే ఓకే, 4 పంచుకోకుండా ఒకరు స్వార్థం వచ్చిందనుకో, ఇదంతా నాకే కావాలని ఎవరికైనా చెప్తాడా? 3లో చెప్పండి, ఎవరికి చెప్పడం. మనం కూడా అంతే, ఎవరికి చెప్పడం. ఓ రోజుని ఎందుకు చెప్తానంటే వదలడం గురించి. నువ్వు వదులుతావా వదలవా అనేది తర్వాత సంగతి. నిన్ను వదిలించుకునేటట్టు నీవు దాన్ని వదిలా నిన్ను అది వదిలిపెట్టదని సాంకేతికంగా చెప్పడం కోసం. ఎవరినో చూసి నువ్వు పెట్టుకోవడం కాదు, దేవుడు నీకు చెప్పినదే చెయ్యి. ఈ 4 కూడా ఓ మంచి బంధం కలిగిన వారు. ఎవరిని టచ్ చేసినా ఈ 4 మాట్లాడేది ఒకే మాట మాట్లాడతారు. మనం ఏమి చేయలేవురా అనేటువంటి 4 కర్రలుగా ఉన్నారు, ఇరవలేము. ఒక కర్ర అయితే ఇరిసేస్తాం, రెండోది చిన్న స్టిక్ అయితే ఇరిసేస్తాం, మూడోది కలిస్తే కొంచెం వంగుతుంది, 4 కలిస్తే ఇరవలేము. ఈ విరుచుట అనేది ఈ 4 కలిసిన తర్వాత జరగదు. అయితే ఒక రోజు కాలువ గట్ట నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక మంచి ప్రవాహం వెళుతుంది కాలువలో. అది మీరు గోదావరి అనుకోవచ్చు, కృష్ణానది అనుకోవచ్చు, గేదె నది అనుకోవచ్చు, వస్తున్నాడు అనుకోవచ్చు. సపోజ్ దాన్ని ఇక్కడ ప్రపోజల్లో మనం పెట్టుకుని ముందుకెళ్తాం. అయితే ఈ 4లో ఒకటి చూశాను, గబాలున ఆ ప్రవాహంలోకి దూకాడు. మరి ఏంట్రా అంటే ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఈతకొచ్చి 4కి ఈతొచ్చు, ఈత కొట్టుకుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి వీళ్ళు ఎందుకు వెళ్తున్నాడు అంటే చుట్టూరు అబ్జర్వేషన్ చేశారు. అంటే కాలువలో ఒక మునుగుతూ తేలుతూ ఒక పొడవాటి దొంగ, అంటే పొడవాటి కర్ర మ్రాను కొట్టుకుంటూ వస్తుంది. మంచి కలప, టేక్ కావచ్చు, రోజువుడ్ కావచ్చు, మంచి ఖరీదైనది అనుకోవచ్చు. ఇతను చూచాడు, ఆశ కలిగింది, దూకాడు. 4లో 3కి చెప్పలా, అరే మనం చెప్పకుండా దూకేశాడు కాబట్టి మనం కూడా దూకేద్దామని ఒకడెనకలో ఒకటి దూకేశాడు. వాటిలోకి దూకి వాళ్ళు కూడా ఈత కొట్టుకుని వెళ్ళి నేనంటే నేను నేనే ముందు పట్టుకున్నాను, మొత్తం పట్టుకుని అది మునుగుతూ తేలుతూ వస్తూ ఉంది. గమనించండి, పట్టుకుని వీళ్ళు ఒట్టికి లాక్కొస్తారు. ఒకడు దాంట్లో తేరి చూచాడు, నీటిలో ఇలా అనుకుంటూ తేరి చూసేసరికి
నల్లగా ఉంది, మునుగుతుంది, తేలుతుంది. వీడు భయపడి దాన్ని వదిలేసి ఒడ్డుకొచ్చేశాడు. అలా ప్రవాహం వెళ్తూ ఉంది. గట్టంటే పరిగెడుతుంది, రే వదిలేరా అన్నా. నేను వదిలేస్తే మళ్ళీ నువ్వు దూకి పట్టుకుని వెళ్ళిపోతామన్నా అన్నాడు వీడు. దాంట్లో ఉండే కేకలు ఎంతో దూరం కాదు, వాళ్ళు అరుస్తూ ఉన్నారు. అంతగా ఉంటాయి కేకలు, పెద్ద పెద్ద కేకలు. ఇక్కడైతే ప్రార్థనలో చిట్టుగా మంచి మౌనంగా ఉంటాం అన్నది, కానీ ఇంటికి వెళ్ళిన చూడ మన విశ్వరూపము చాలా గట్టిగా ఉంటుంది. కోపం వచ్చేస్తుందండి బాబు, ఎంత గట్టిగా కొండలు కూడా పట్టింది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాపం బయటికి మాట్లాడలేక నీ కింద తీసుకొచ్చిన వాళ్ళు లేరా? టీవీ రిమోట్ పగిలిపోయి ఉంటాడు మీకు. కానీ వదిలేరా అంటే వదలడే, నేను పట్టుకున్నాను కాబట్టి నాదే అన్నాడు. సరే రెండోడు ఏంటి ఇలా అన్నాడని చెప్పి వీడు చూశాడు. మునుగుతూ తేలుతుంది, గట్టిగా పట్టేసుకుని ఇద్దరు మునుగుతున్నారు, తేలుతున్నారు. రెండోవాడు చూసి, అమ్మ బాబోయ్ ఇదేదో చాలా వింత జంతువులాగా ఉంది, పాపం తెలియట్లా. నీటిలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? వీడు కూడా ఎక్కేసి కేకలు, ఇద్దరు కేకలు గట్టిగా వినపడుతుంది. అప్పుడు మూడోవాడు కూడా ఎక్కిన తర్వాత ఇలా తిప్పతి వచ్చారు కదా పైకి, మనం చచ్చిపోగా ఉన్నాడంట. ఏంటంటే ఆడు చూసిన తర్వాత మూడోవాడు కూడా పైకి వచ్చేసాడు. అప్పుడు పిలుస్తున్నారే, మీ ముగ్గురు మాట కలిపి ఎక్కేసారన్న సంగతి నాకు తెలుసు అన్నాడు వీడు. వేరే నీవు దాన్ని వదలకపోతే అది పట్టుకుని నేను వదలదురా. అది నువ్వు పట్టుకున్నది ఒక రాను కాదు, నువ్వు పట్టుకునేది ఒక నల్ల మూట కాదు. ప్రవాహాల్లో మూటలు పట్టుకొస్తే ఏదో దాంట్లో ఉంది అనుకుని ఆశపడి దిగుతాడు. అది ఎలుగు పట్టురా. ఏం పట్టది? ఎలుగు బంటి. నువ్వు దాన్ని వదిలేరా, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అప్పుడు నేనైతే ఇలా అన్నాడు చూశాడు. అప్పుడుగా పాపం ప్రాణం కిటికీలాడుతూ ఊగిపోతూ మునిగిపోతున్నది. నేను గట్టిగా పట్టుకున్నాను. ఇది అనుకుంటే నాకు ఆధారము దొరికింది కాబట్టి నా బ్రతుకు నేను బ్రతికించుకుంటున్నాను. నేను గట్టిగా పట్టుకుని నేను ముంచేయడం ప్రారంభించింది. అప్పుడు నన్ను వదిలినట్టు ఇది వదులుతాడు. పాపము నీ వదిలివేసిన నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. వదిలేరా అని చెప్పినప్పటికీ కూడా నిన్ను వెంటాడుతున్నాను. అందుకే ఈ రోజున క్రిస్మస్ మనం చేసుకుంటున్నాము అంటే ఏదో సెలబ్రేషన్ చేసుకుని, పాటలు పాడుకుని, కేక్ కట్ చేసుకుని, లేకపోతే యేసుకి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ 2023 కూడా వెళ్ళిపోతుంది, 2024 కూడా వచ్చేస్తుంది. కానీ నీ నా జీవితంలో ఎప్పుడు మార్పు అనేది కలుగుతుంది? ఎప్పుడు నువ్వు వదిలిపెడతావు? ఎప్పుడు ఈ యొక్క సాంకేతికను వదిలిపెట్టి నిజమైనటువంటి క్రిస్మస్ నువ్వు చేసుకోగలవు? ఎప్పుడు నిజమైనటువంటి క్రీస్తుకు ఆరాధన నువ్వు కలిగి ఉండగలవు? ఈ క్రిస్మస్లో క్రీస్తుకు ఆరాధనను చెప్పుకుంటున్నాం, అలాగే దేవునిని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, గణపరచాలి, మన జీవితాన్ని అర్పణలుగా సమర్పించాలి. గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, వారు ఆ యొక్క 3 అర్పణలు వారు అర్పించి వెళ్ళారు. ఆ గొర్రెల కాపరులు వచ్చారు, వాళ్ళు శ్రేష్టమైనవి దేవుని దగ్గరికి వచ్చి ఆయన పూజించి అత్యానందభరితులై వెళ్ళారు. ఇవే చెప్పుకుంటున్నాం తప్ప అసలు క్రిస్మస్లో ఉన్నటువంటి అర్థాన్ని మాత్రం మనం గ్రహించలేకపోతున్నాం, అంత లోతుకి వెళ్ళలేకపోతున్నాం. ఫస్ట్ దేవుని యొక్క నామంలో ఆయన యొక్క క్రిస్మస్లో ఉండేటువంటి మొత్తం క్రిస్మస్కి ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు? 9 అక్షరాలు. ఎన్నండి? ఎన్నమ్మా? పాటలు పాడేటప్పుడు ముసుగు వేసి పాడతాడు పాటలు, కానీ మాత్రం పాడతాడు. మంచిదమ్మా. స్త్రీ నువ్వైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, కూర్చునేటప్పుడు, నువ్వు లేచి నిలబడి నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు నీ శిరస్సు మీద ఏముండాలి? నీ శిరస్సు మీద అన్నాను, నువ్వే వెనకలేం పెట్టుకున్నావు అట్లా. నీ శిరస్సు మీద ఏం ఉండాలి? మరి అయ్యగారు చెప్తారు కదా, అమ్మ చలిలో ఉన్నామంటే మరి ఆ చలి కూడా కొంచెం కాపుతుంది, అది కాపుతుంది కదా, వేసుకుంటే అలాగైతే చలి తగలదా?
వేసుకోండి దేవుని వాక్యం ప్రకారం. మాకంటే ఏమీ లేదు, ఏదైనా ఒకటే. మేము క్షవరము చేయించుకోవాలి, జుట్టు పెంచుకోకూడదు, జుట్లు పెంచి గీతలు ఎట్టించుకోకూడదు. ఎవరు క్రిస్మస్ వచ్చిందని 4 గీతలు పెట్టుకుని హ్యాపీ క్రిస్మస్ రాయించుకుంటావా? రాయించుకుంటే దేవుడు ఉన్నది కూడా పీకేస్తాడు. చోరీ అది ఒకటి పెయిన్ ఒకటి గొరిగించి నాయన వెళ్ళి గొరికే అంటది, రోగ పెయిన్. శుభ్రం గొరికైతే టోపీ పెట్టుకోవడం మొదలెడతాడు. టోపీ తీవా? ప్రార్థనలో కూడా తీయను. ఒక ఆయన అంటారు, ఇప్పటికీ ప్రార్థనలకు వచ్చిన టోపీ పెట్టుకుంటాడు. తీవయ్యా బాబు అంటే తీడైనా ఏ అంటే ఇలా అన్నాడు. చక్క కోడిగుడ్లే కనబడదు ఉండగా, గుడ్డు నిలబెట్టినా ఉండదు, పైన జారి కింద పట్టడానికి బయలుపడుతుంది. ఇప్పుడు మా మీద కూడా ఉండదు అనుకోండి జుట్టున్నా, కాకపోతే ఏంటి, దేవుని యొక్క నామంలో మనము అవమానపరచకూడదు. క్రిస్మస్ దినాన్న నీ వస్త్రము కానీ నీ బిహేవియర్ కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుని నామంలో. ఇవన్నీ అక్కడ నీ అంతటి నీవే సృష్టించుకున్నవి, నీవు సృష్టికర్తవు కావు. దేవుని యొక్క నామంలో క్రిస్మస్ అంటే నిజమైనటువంటి అర్థం ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడింది. సి అనేటువంటి అక్షరమును మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు క్రియేటర్ అన్నాడు. సి అనే దానికి క్రియేటర్ అంటే సృష్టించువాడు, సృష్టికర్త. ఈ సృష్టికర్త ఎవరై ఉన్నారు? ఏమండి, ఈ సృష్టికర్త ఎవరై ఉన్నారు అంటే ఆయన చెప్తా ఉన్నాడు యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 3వ వచనంలో, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి నా జీవితంలో ఏదైతే కలిగి ఉన్నదో, నా జీవితంలో ఏదైతే కలిగి ఉన్నదని నమ్ముతున్నావో అది ఎవరి వలన కలిగి ఉన్నదో అంటే దేవుని వలన తప్ప నీ వలన మాత్రమో కాదు. ఇదంతా ఎవరి సంపాదన అంటే నా సంపాదనే. అందుకే దెబ్బలాట్లు వచ్చారు. ఏంటమ్మా ఎవరి సంపాదన ఇది? ఏమ్మా నీ పుట్టింటికాడ నుంచి మంచం తెచ్చుకున్నావు, ఇద్దరు పడుకుంటాకే కదా. నా పుట్టింటికాడ తెచ్చుకున్నానని చెప్పేసి మంచం మీద నా పుట్టింటికాడ నుంచి తెచ్చుకున్న మంచం ఇది, నువ్వు పడుకుంటాకి వీల్లేదంటే ఈడంటాడు సరే పడుకో అంటాడు. ఈడేంటాడు సాగు తీసుకొచ్చేస్తాడు గబగబా. ఏం తీసుకొచ్చేస్తాడు? అమ్మ ఆడపిల్లలు చాలా చక్కగా నవ్వుతున్నారు. మీరు ఎప్పుడు అలా అనకండి. వెళ్ళి ఇంటికాడ అత్తవారింటికి వెళ్ళినప్పుడు క్షేమాన్ని నేర్చుకోండి. ఇది నా పుట్టింటికాడిని తీసుకొచ్చిన మంచం, నువ్వు పడుకుంటాకి వీళ్ళు దెబ్బలాట్ వచ్చింది, మీ అమ్మ తిస్తే నులక మంచం తెచ్చుకో అంటుంది. లేదా ఏ మంచమో తెచ్చుకోలేదు కింద పడుకో అందంట. అంటే మంచం అయితే తెచ్చావు కానీ ఈ మంచానికి వేసిన నవ్వారు ఎవరిదనుకున్నావు? నాదే. పరపరపరబండి కోసి పడేశాడు. పుట్టింటికాడిని తెచ్చుకున్నాను పాపం. ఆ మాత్రం పక్క నుంచి కోసేత్రైన సంగతి ఏమిటి తెలియదు. మంచి నిద్రలోకి వెళ్ళిపోయింది. దబ్బడి కింద పడిపోయింది. పడిన తెచ్చుకో నీ పుట్టింటికాడ తెచ్చుకుని మంచం వాటికి అన్నాడట. అమ్మో చంపేశాడు బాబాయ్ అందట. ఇప్పుడు ఎవరు? అందుకనే నీకు కలిగి ఉన్నది ఏదో పాపం. ఇది కుటుంబంలో వీళ్ళు ఫస్ట్ టైంలో ఏం కొనుక్కుంటారులే, కొత్తగా వివాహం అయింది కదా వీళ్ళు ఏం కొనుక్కుంటారులే అని మీ ఇంటికాడ నుంచి సారి పెడితే నా ఇంటికాడదే అంటావా? అలా అనకండి, తప్పది కదా. నీ ఇంటికాడదైనా నా ఇంటికాడదైనా ఉన్నా లేకపోయినా నీకు కలిగి ఉన్నది ఏది కూడా నీది కాదు. దేవుని సృష్టి దేవుని మూలంగానే కలిగింది. దేవుడు వారిని ఆశీర్వదించాడు కాబట్టి మీరు కూడా ఆశీర్వదించబడాలని, మీరు కూడా ఫలింపబడాలని, ఈ భూమి మీద ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలని దేవుని చిత్తమును బట్టి ఒక క్రియేటర్గా దేవుడు నిన్ను ఈ లోకమునకు యేసు ప్రభుని పంపించాడు. ఆయన క్రియేటర్ చేశాడు. ఆ ఒక సృష్టికర్త. ఫస్ట్ ఉండగా 6 దినముల వరకు కూడా ఏమండి 5 దినముల వరకు కూడా దేవుని నోట మాత్రమే పలకబడింది. దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతీది కూడా సృష్టించబడింది. అంటే ప్రతీది కూడా కలిగినది. 6వది మానవుని మాత్రమే చేశాడు. ఈయన ఎలా చేశాడు? ఒక తల్లి గర్భంలో పుట్టించలా, ఒక తల్లి దగ్గర ఒక పాలు తాగే బిడ్డగా అతన్ని చేయలా. డైరెక్టర్గా తీసుకొచ్చి యవనస్తుడిగా యుక్త వయసులో యవన కాలాన్ని తీసుకొచ్చి భూమి మీద పెట్టాడు. ఆయన ఎవరినే? ఆదామునే. ఆదాముకి రక్త మాంసములు లేవు, మానవుడే. ఒక తల్లి గర్భం నుండి పంచుకుని వచ్చినటువంటి ఇది నా రక్తం అనడానికి లేదు. ఎవరు అంటారు ఇక్కడ చాలామంది? మీరు ఎవరి రక్తం అనుకుంటున్నారు? మీ పిల్లలు ఏమంటారు? నా సొత్తు నా రక్తం అంటారు. పక్కనోడి పిల్లల్ని అంటామా? అను అదే అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని. అది దేవుడు చేపెట్టింది కాన్సెప్ట్ ఏంటంటే
దేవుని ప్రేమ. నీ రక్తం అనుకునే బ్రతుకుతున్నావు కాబట్టి ఇదిగోర నాయన, ఈ లోకంలో ప్రతి మానవాళి నిమిత్తము నేను బలియాగము చేయబోతున్నాను, నా ప్రాణాన్ని త్యాగం చేయబోతున్నాను, నా రక్తాన్ని చిందించబోచున్నాను, నేను విలువ పెట్టుకుని కొనబడిన వారు మీరు అని చెప్పేసి ప్రభులు వారు జన్మించడానికి కారణమైంది. ఒక క్రియేటర్గా చేసినటువంటి వ్యక్తి యేసు ప్రభులు వారు. ఆయన ఎవ్వరూ కూడా దేవుడే కన్య అయినటువంటి మరియ గర్భాన్న ఆ గర్భంలో పిండముగా ఆయన క్రియేట్ చేశాడు. దేవునికి మహిమ కలిగిన గాక. యేసేపు పారిపోతున్నాడు. నాయన పారిపోబోతూ దూత చెప్పింది, గాబ్రియల్ దూత, వెళ్ళి ఆశ్రయముగా ఉండు, ఈ లోకం నిందలకు నువ్వు లోనవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. అప్పటికే ప్రదానం చేయబడింది, నువ్వు నాకు వద్దంటానికి వీల్లేదు. ఈ రోజుల్లో అయితే అదే. క్రియేటివ్గా చేయబడిన దేవుడు, అద్భుతమైనటువంటి కార్యముగా చేయబడిన దేవుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఇక్కడ క్రియేటర్ ఏంటంటే వెలుగు చీకటి. దేవుని వాక్యము ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి ఉందో, ఈ రోజున ఎప్పుడైతే నా జీవితంలో దేవుని వాక్యం వస్తుందో, నీలో ఒక క్రియేటివ్ జరుగుతుంది, మార్పు జరుగుతుంది. అదే సృష్టి. ఆ సృష్టికర్త నీ జీవితంలో చీకటిని తీసివేసి వెలుగును నింపుతాడు. అందుకే యేసు ప్రభుల వారు జన్మించారు అనే వార్త తెలియపరచడానికి ఆ గొల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి చుట్టూ ఏం ప్రకాశించింది చెప్పండి? ఏం ప్రకాశించింది? వెలుగు ప్రకాశించింది. యేసు ప్రభు వారి లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మీరు ఈ వెలుగును చూసే మీరు భయపడ్డారు. నిజమైనటువంటి వెలుగుని మీరు చూస్తే కనుక మీ జీవితంలో చీకటి అనేది ఉండదు. ఒళ్ళు కాసుకోకపోతే బ్రతకొద్దని చెప్పలా, అది వృత్తి. కానీ వాటిని విడిచి వారు వచ్చారు, చూసారా? అది క్రియేటర్ని చూడడానికి. దేవుడు చేసిన క్రియేటర్ ఒకటి ఉంది, కలిగినది ఒకటి ఉంది. ఆ బహుమానం చూడాలి. అసలు చూచి మేమేం చేయాలి తర్వాత మేము చెప్తామని చెప్పేసి వాళ్ళు వచ్చి చూచి దేవుణ్ణి ఆరాధించిరి, పూజించిరి, సాగిల పడిరి. సాగిలపడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మనం చూసినప్పుడు, సిద్ధపరిచినవి సత్యక్రియలు అంటే సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారంగా ఉన్నాం. నువ్వెవరివి? ఈరోజు క్రిస్మస్ ఆరాధన చేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తివి, తర్వాత కనపడకుండా ఉన్నవాడివి కాదు. ప్రతి దినము డిసెంబర్ 25వ తారీఖుని, లేకపోతే 24వ తారీఖుని, లేదా 23వ తారీఖుని చేసుకోవాలని నీవు చేసుకున్న నిర్ణయం కాదు ఈ యొక్క క్రిస్మస్ అంటే. ఒకవేళ నీవు ఈ నెలలో ఈ చలికాలంలో నువ్వు చేసుకుంటావేమో, తర్వాత నువ్వు చేస్తావు. దేవుని యొక్క చిత్తము నిత్యము ఉండేటువంటిది. ఏమండి, నిత్యము కూడా ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? 4:11 24 పెద్దలు అక్కడ కనబడతా ఉన్నారు. దేవుని ప్రవాహం చుట్టూ అక్కడ చుట్టూ ఉన్నారు. 24 పెద్దలు పరలోకము రాజ్యములో ఉన్నప్పుడు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి. అమ్మా, నీ చిత్తమును బట్టి అవి ఉండేను. తర్వాత దానిని బట్టియే నీవు తప్ప ఈ లోకములో, నీవు తప్ప ఈ రాజ్యములో ఎవరు కూడా అర్హత లేని వారే. ఏ అర్హత? స్తోత్రహారుడు. ఆయన ఒకటి మాట సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఓ చక్కటి మాటను మనం చూడగలం. సృష్టికర్త ఆయన అంటాడు, నీవే సమస్తమును సృష్టించితివి. 24 పెద్దలు చెప్తున్నటువంటి సాక్ష్యము. నీవే సృష్టించితివి, నీ వలనే ఈ సృష్టి కలిగింది, నీ వలనే ఈ రోజున ఈ భూమి మీద నేను కూర్చోగలుగుతున్నా, నీ వలనే ఈ రోజున ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నా. నువ్వు బ్రతుకు కాలం, మనం బ్రతుకు కాలం దేవుని చేత సృష్టించబడిన వారు మనం. నన్ను మా అమ్మ కన్నది. ఎవరికన్నది?
నేను మా నాన్న కొడుకుని. నేను కొడుకు చెప్తావా? మనము జన్మించిన తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. కానీ నీ తల్లిదండ్రులకు నిన్ను బహుమానంగా ఇచ్చాడే, ఎవరైతే నిన్ను సృష్టించాడో నీ తల్లి గర్భంలో, ఆ వ్యక్తియే దేవునికి మహిమ కలుగును గాక. ఆ 24 పెద్దలు అంటున్నారు, దేవా మా ప్రభువా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టే తప్ప మరి ఎవరి చిత్తము పని చేయకూడదు. దేవుని చిత్తము ప్రకారంగా ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా జీవించాలి. నీ అంతట నీవే పుట్టలా, నీ అంతట నీవే జన్మింపబడలా. నిన్ను దేవుడు నీ తల్లి గర్భం నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆ సృష్టికర్తను మనం జ్ఞాపం చేసుకో. అందుకంటాడు ప్రసంగి గ్రంథములు అనుకుంటా 12:1 సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఈ రోజున నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నిన్ను క్రియేట్ చేసినటువంటి సృష్టికర్తను నువ్వు తెచ్చుకోవాలి. ఒకటి, ఆదామును దేవుడు క్రియేట్ చేశాడంటే తనకు తల్లి లేదు, తల్లి అయినా తండ్రి అయినా దేవుడే. అమ్ముందా ఆదాముకి? నాన్నగారు ఉన్నారా? యవనస్తుడిగా తీసుకొచ్చి యుక్త కాలంలో భూమి మీద పెట్టేశాడు దేవుడు. ఆ తోటలో పెట్టాడు. తనకి బాల్యము తెలియదు, పాలు తాగడం తెలియదు, చిన్నపిల్లల మనస్తత్వం తెలియదు. అయినాను దాక్కున్నాడు. వెళ్ళి చెప్పిన పని మాత్రమే వినాలి. ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని మాటను మీరాడు. అందుకనే ఆకులు కట్టుకుని చెట్టు చాటును దాక్కునే పరిస్థితి వచ్చింది. ఎవరు పడతారు ఈ రోజున? యవ్వన కాల జీవితాన్ని నాశనం చేసుకోవడానికి నువ్వు సిద్ధపడితే, నాకేంటిలే అని ఎదురు వెళితే నీ పరిస్థితి ఎలా ఉండదు తెలుసా? ఇటున్న బటన్స్ ఉన్న షర్టు కాకుండా కొత్త మోడల్ వచ్చిందని వేసుకుని వెళ్ళి వెనక్కి పెట్టుకుంటే, నువ్వు పడిపోతే నీ మెడ ప్రక్క తిరిగిపోయింది అనుకుని ఉన్నది కూడా తిప్పేస్తే ఆ మెడ కాస్త ఇంకా ఇరిగి మోడల్ అని వెళ్ళకూడదు. నిన్ను క్రియేట్ చేసిన వాడు కాదు, దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. లేటెస్ట్ మోడల్ అని వెళ్ళావనుకో, నువ్వు క్రియేటివ్గా మారిపోతావు. దేవుడికి కావాల్సినది మంచిది, వస్త్రము కావాలి మంచిదే. నీ ఇష్టం వచ్చినట్లుగా ఈ రోజున ప్రతి షాపు దగ్గర ఎవరొస్తాడు, రూమ్లోకి వెళ్తున్నాడు, బయటకు భాషంగా అంటున్నాడు, బాగుంటుందేమో ఇక్కడ నచ్చదు వచ్చేది పదం, మళ్ళీ తర్వాత తీసుకున్నానంటే వాళ్ళు తీసుకున్నాడంట. లోపలికి వెళ్తున్నారు, బయటకు వచ్చేస్తారు. ఏంటంటే ఇదంతా దశ మార్గంలో సెలెక్ట్ అనమాట. వీళ్ళని గమనించండి. నా జీవితంలో మార్చుకోవాలి. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఒక క్రియేటివ్ జరగాలి. ఓ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పటి నుంచి అంట? నీ బాల్య. మరి ఆదాముకి బాల్య దినములు తెలియదు, అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని సృష్టించినప్పుడు ఆ సృష్టికర్త మాట వినాలి. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి అలా యవన కాలంలో పెట్టేశాడు దేవుడు. నీకు నాకైతే తల్లిదండ్రులు ఉన్నారు. నిన్ను నన్ను తీసుకుని వచ్చిన, నిన్ను నన్ను పుట్టించిన దేవుని నామములో తన చిత్తమును బట్టి మనము జీవించబద్ధులమై ఉండాలి. దాన్ని సి అనే అక్షరంలో సృష్టికర్తను మనం చూస్తున్నాం. అలాగే రెండవది హెచ్ అనేది ఉంది, అంటే క్రిస్టమస్. ఏంటంటే క్రిస్టమస్లో రెండవ అక్షరము హెచ్. హెచ్లో మనం చూస్తే హోలీ గాడ్, అంటే పరిశుద్ధుడైన దేవుడు. హోలీ గాడ్, పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు యెషయా గ్రంథంలో 6:3 పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దూతలు గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నవి. ఈ యొక్క ప్రవచన నెరవేర్పు పరిశుద్ధుడు పుట్టాడు, ఆ పరిశుద్ధుడే పుట్టాడు, మనిషి కుమారుడిగా పుట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియపరచడానికి దూత వెళ్ళినప్పుడు వచ్చి చూచి వాళ్ళు ఆనందభరితులై ఉండేది, సాగిలపడిరి, నమస్కారము చేసిరి. ఏమని వారి యొక్క స్థితిని విడిచిపెట్టుకునిరి. వారి యొక్క పరిస్థితి అంతా కూడా ఆ యొక్క వారు మ్రొక్కి దేవుని దగ్గర వారు విషాదను, అంటే ప్రభు కొరకై ఒక మంచి సాక్షులుగా వారు సిద్ధపడి వెళ్ళి ఉన్నారు.
ఆయనను చూచి ఆరాధన చేసుకుని స్తుతించి అక్కడ నుండే ప్రారంభమైంది. అక్కడ ఒక దూతలు వచ్చాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి అక్కడ సర్వలోకమునకు వచ్చి ముందు ఆ దూతలు దేవునికి గానములు చేశాయి. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనము 2వ అధ్యాయం లోకా సువార్తలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన ఎవడైతే ఈ భూమి మీద ఉన్నవాడు ఆయనకి ఇష్టమై ఉంటాడో, ఇష్టడిగా జీవిస్తాడో, ఆ సృష్టికర్తను గౌరవిస్తాడో, నన్ను సృష్టించింది ఆయన తప్ప లోకంలో మానవుడు కాదు, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులని గౌరవించాలి, ప్రేమించాలి తప్ప ఇంతకంటే ప్రాముఖ్యమైన వాడు దేవుడు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు, నన్ను రక్షించేవాడు ఆయనే, నన్ను క్షేమం పెట్టేవాడు ఆయనే అని చెప్పి ఈ భూమి మీద ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారికి ఈ భూమి మీద ఏం జరుగుతుంది? సమాధానం. సమాధానం అంటే నీకు జవాబు, నువ్వు అనుకున్న వెతుకుతున్నా నీ జీవితానికి ఒక సమాధానం, నీ జీవితము ముగింపులోనికి ఒక సమాధానం దొరికింది, ఒక ఆధారము దొరికింది, నీ బ్రతుకుకు ఒక ఆధారం దొరికింది, ఈ లోకంలో ప్రతి మానవుడికి ఒక ఆధారం దొరికింది. అదే సమాధానం. ఆ సమాధానమే యేసుక్రీస్తు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు హోలీ గాడ్లో అంటే పరిశుద్ధమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని 3 సార్లు చెప్పబడినటువంటి సత్యాన్ని ఈ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 3 సార్లు ఇక్కడ రాయబడింది. వీళ్ళంట ఏదో పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఒక టయానికో సమయానికో ఒక రోజుకో గంటలకో కాదంట, ఒక సంవత్సరాలకో కాదంట, ఇక్కడంట అని మానక రాత్రింబగలు. మనకైతే ఈ రాత్రి ముగించబడగానే వెళ్ళిపోతాం. ఇలా రోజు ఉంటే ఎంత బాగుంటుంది. రోజు ఉంటే అంటే ఖర్చులు పక్కన పెట్టండి, ఖర్చులుంటే భయపడవచ్చు, లేకపోతే ఖర్చులు కాదు కావచ్చు. ఇలాగా దేవుడిని ప్రతిరోజు ఇలాగ ఆరాధించి సాయంకాలం వచ్చేసరికి ప్రార్థన చేసుకుని కుదరదు కదా, అవదు. కానీ నీవు ఎక్కడున్నా, నీ ఇంటిలో ఉన్నా, నీ కుటుంబంతో ప్రయాణం చేస్తున్నా, చర్చికి వస్తున్నా, దేవుని యొక్క నామములో ప్రార్థనకు వెళ్ళినా, ఎక్కడ ఈ స్థలము సమయం దొరికినా అక్కడ మాత్రము నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? మానక దేవునితో సహవాసములో గడపాలి. దేవుని దూతలు ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ సమూహము అవంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 3 సార్లు ఏంటి ఇక్కడ మనకు రాయబడింది. అంటే ఇక్కడ ప్రకటనలో 3 సార్లు చెప్పబడింది. వీళ్ళంట మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండేనో. మనం ఏం చెప్తాం? కాసేపు గంట 2 గంటలు ఉంటే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అలా చెప్తుంటూ చెప్తాను. మెయిన్ ఆశీర్వాదం అయిపోయింది. మంచిది. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆయన సరిపోయిన వాడు మనకు. ఎవరు? యేసు ప్రభు రక్షకుడండి. ఆయన పుట్టాడండి, ఆయన బాలుడండి. నేను బాలుడని కానీ పశువు పాకలు నేను చెప్తాను ఒక విషయాన్ని. ఆ ఊరి పేరు చెప్పను, మళ్ళీ మీరు వాళ్ళని అడుగుతాను. కాబట్టి నేను ప్రార్థనతో ముగించి వెళ్ళిపోతున్నా. రాత్రి పూట ఈ క్రిస్మస్ దినాల్లోనే వెళ్ళిపోతున్నప్పుడు పశువుల పాకలు కొన్ని చోట్ల చక్కగా పశువుల పాకలు వేసి లైటింగ్ పెట్టి బొమ్మలు పెట్టి దాంట్లో ఎలా చూసి టింకింగ్ డల్గా ఇవి మోగుతూ ఉన్నాయి. చక్కగా పక్షులు ఎవరికి నచ్చిన డెకరేషన్ అదంతా ఈ బొమ్మలు ఆ బొమ్మలు పెట్టి చాలా చక్కగా ఉన్నాయి. పశువుల పాకలు మంచి అలంకరణ చేశారు. మన ఇంట్లో కూడా అలా ఉండదు. ఒక ఊళ్ళో వచ్చేస్తున్నప్పుడు పశువుల పాకలు ఒక కొడుకుని ఉన్నాడు. చిన్న ఒక కుర్రోడు చక్కగా ఆడుకుంటూ సూర్య అని ఆడుకుంటున్నారు నైట్లో. ఆ రాత్రి పూట ఎక్కడ దాకోవాలి తెలియక దాంట్లో దాకుండా పడుకున్నాడు. బతుకునే మనమేమనుకుంటాం, నిజానికి పశువుల పాకలు ఎవరు ఉండరు కదా, ఊహించలేదు, కొంచెం భయపడతారు కదా. అప్పుడు ఎవరో బాబు పశువుల పాకలు పడుకున్నారు, యేసు ప్రభు వారివా అని అంటే కాదండి నేను
దాగున్నాను అంటాడు. ఎలా తయారైపోయిందంటే పశువుల పాకలో మనం కొడుకునేది ఎలా తయారైంది. ఎవరో పశువుల పాక ఆదిలో బెత్లెహేములో ఉన్నటువంటి పశువుల పాక ఇప్పుడు ఎక్కడ వచ్చేసింది? మన ఊళ్ళోకి వచ్చేందుకంటే పక్క ఎక్కడెక్కడో ఉన్నాయి. పశువుల పాక వెయ్యమని బైబిల్లో ఉందా? మరి ఎందుకు వేసావు? కొంచెం ఏది వేసుకుని పెద్ద పాక వేసుకున్న బాగుంది, చలి మంటను వేసుకుని చలి కాసుకుంటూ పశువుల పాకలో మరియా కన్యామరి గర్భాన పుట్టేను జన్మించే ఓరన్న పాట పాడుతుంది. నీ హృదయమే ఆయన పాటి, నీ హృదయమే ఆయనకి ఆలయమై, నీ హృదయమే ఆయనకు మందిరమై, నీ శరీరంలో ఉన్నటువంటి హృదయమే దేవునికి ఆలయం, దాంట్లో చోటేవాళ్ళు. అందుకే యేసు ప్రభువు వారు జన్మించినటువంటి ఆ స్థలాన్ని, అలాగ జన్మించబడినటువంటి ఎక్కడ జన్మించాడు, ఎక్కడ పుట్టాడని ఇప్పుడు వరకు కూడా బైబిల్ గ్రంథంలో మర్మంగానే ఉంచాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు అక్కడ మర్మంగా ఉంచాడంటే తెలుసా? నీలో పుట్టాలైనా, నీలో వేడి సాంద్రత ఎంత చెప్పాను, 70% తగ్గిపోయింది అనుకోండి, 60, 50 వచ్చేసింది అనుకో, ఒళ్ళంతా చల్లబడిపోయి మంచం మీద ఎలా ఉంటాం? ఉండరా? ఆలోచించండి, ఉండరా? సడన్గా మన ఒంట్లో బీపీ అంటే లో బీపీ లేదా హై బీపీ అనేది సడన్గా సర్ప్రైజ్ వచ్చేసింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? మనకి కాళ్ళు చేతులు పట్టుకుని దేనికోసం? అవునా? ఇంకా వేడి రావాలి, యాంటీబయాటిక్ తీసుకొస్తారు. ఏంటది? పసుపు కాళ్ళకి చేతులకి రుద్దేస్తారు. అవునా? ఇంకా దానికి వేడి, ఈ వేడికి వెళ్ళి ఒంటికి బాడీకి వేడి తగ్గితే నువ్వు వెళ్ళిపోవాలి. ఇంకా రాలేదనుకో మూసుకుపోతారు. ఎక్కడికి? హాస్పిటల్కి. బాబోయ్ వీడు ఎంత రుద్దినా రావట్లేదమ్మా. ఒకడు అంటాడు, బాబు తీసిపో అంటాడు ఒకడు. కంగారు వచ్చేస్తుంది కదా మనకి, తీసుకెళ్ళేటప్పుడు దెబ్బలు కూడా తగిలేదు. కంగారు పడకూడదు, తీసుకెళ్ళి హాస్పిటల్కి ఒంటికి ఏం పుట్టాలని. మన జీవితంలో యేసు ప్రభు జన్మించాడంటే ఇలాగ ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుని హల్లెలూయా అనుకుంటే మన ఒంట్లో వేడి పుట్టకపోతే తెలుసు పడిపోతాం. అందుకనే నీవు ఒంట్లో వేడి పుట్టాలంటే యేసు ప్రభు జన్మించాలి. నీ హృదయంలో ఆయన చోటివ్వాలి. ఈ క్రిస్మస్ అంటే 3 అక్షరాలు కలిగి వెళ్ళిపోతాం, హ్యాపీ క్రిస్మస్ కేకులు వెళ్ళిపోతే అవి ఎలాగో ఉంటాయి, మంచిదే, ఏది గౌరవించడం. కానీ అవి కాదు క్రిస్మస్. ఏంటంటే ఆయన సృష్టికర్త, నిన్ను సృష్టించాడు. అది యేసు ప్రభు నిన్ను సృష్టించాడు. ప్రభు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడు. ఆయన రక్షకుడు. ఎవరండి ఆయన? రక్షకుడు. నిన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ సృష్టికర్తయే పంపించాడు. నువ్వు వెళ్ళు, ఈ లోకంలో ప్రతి మానవాళిని రక్షించడానికి నిన్ను పంపుచున్నాడు. నా కొరకు, నా నిమిత్తమే నీవు కార్యము చేసుకునిరా. ఆయన సంపూర్ణము చేశాను. యేసు ప్రభువు వారు దేవుడు పంపించబడినటువంటి పరిశుద్ధాత్మ, దేవుడు పంపించబడిన తండ్రి పంపించబడిన ఆ పనిని సంపూర్ణం చేయాలి కదా. సిలువలు 7 మాటల్లో ఒక చివరి మాట, 6వ మాట సమాప్తమైనది, 7వ మాట సంపూర్ణముగా చేసి ఆయన తన ఆత్మను అప్పగించాడు. ఈ రోజున ఈ లోకంలో ఎప్పుడు మన ఆత్మ పోతుంది, ఎప్పుడు మన ఆత్మకి కాలింగ్ వస్తుంది ఎవరు తెలియదు. ఇప్పుడు బాగానే ఉంటాం, అదే ఇంత మంది కట్టాడు, ఆయన క్రియేటివ్ చేశాడు. నువ్వు ఈ లోకం నీది కాదు, లోకంలో బ్రతుకు అని పెట్టాడు. మంచి చెడులను పెట్టాడు. మంచి జోలికి పో, చెడు జోలికి పోకో. అదెందుకు కట్టాలో గొప్ప తెలివితేటలు చూపించుకో. అది పెట్టాడు, దేవుడే చేశాడు, క్రియేటివ్ చేశాడు. అక్కడ మంచి చెడులో తెలియజేసేటువంటి చెట్టును దేవుడే సృష్టించాడు. దాని జోలికి పోకొద్దంటే పోకూడదు. ఈ రోజున సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో. కనీసం ఈ దినము నుంచి అయినా మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంకా ఇప్పుడే, ఇంకా తర్వాత అని నువ్వు దాటుకుని వెళ్ళిపోవద్దు. పరిశుద్ధుడైన దేవుడు, హోలీ గాడ్గా నీకు తోడుగా ఉన్నాడు. హెచ్ అని క్రిస్మస్లో 2వ అక్షరము హెచ్, ప్రభు నామం నీకు తోడుగా ఉన్నాడు. ఏంటో తెలుసా? మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరమును పాలి భాగస్తులుగా ఏం చేయాలి?
చేసుకుని ఉండాలండి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో కొంతమంది ప్రభు సంస్కారంలో పాలు పంచుకుంటారు, కొంతమంది పాలు పంచుకోరు. కారణం ఏంటి? బాప్తిసం మాత్రం తీసుకున్నాం, అన్నీ కావాలి, పాటలు పాడు కావాలి. నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేసుకోవాలి, సంఘములకు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. మన ఈ జీవితము మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని చెప్పుకోవడానికి ఆధారం ఏంటి? ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చదువమ్మా. ఒక్కరా యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఏమా ఆ చిత్తమును బట్టి. మరి ఇప్పుడు మనం అందరం పరిశుద్ధులమేనా? అమ్మా నువ్వు పరిశుద్ధపరచబడి ఉన్నావు అంటే అయిపోద్దా? రొట్టె తీసుకునేవాడికి అదే మాట, తీసుకోలేనివాడికి అదే మాట, సరిపోతుందా? శరీరం అంటే ఆయన శరీరము జ్ఞాపం చేసుకొని నెలకొక్క మాదిరిగా సంఘములో జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు ఆ శరీరమును కూడా ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన శరీరమును జ్ఞాపం చేసుకున్న దినాన్న నీవేమవుతావు? పరిశుద్ధుడవు. నేను పరిశుద్ధమైన దేవుడు. క్రిస్టమస్ అంటే అర్థంలో 2వ అక్షరం హెచ్చు, పరిశుద్ధుడైన దేవుడు. ఫస్ట్ ఏంటి? సృష్టికర్త, రెండవది పరిశుద్ధుడైన దేవుడు, మూడవది విమోచకుడు, నాలుగవది ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేల్. ఐ అనేటువంటి దాన్ని మనం చూసినప్పుడు ఇమ్మానుయేల్. అలాగే మూడవదిగా మనం చూస్తే విమోచకుడు అనేది రిడీమర్ అనేటువంటి విషయాన్ని ఇంగ్లీష్లో తెలియజేస్తూ ఉంది. అంటే విమోచకుడు, నేను విడుదల చేసేవాడు ఒకడు కావాలి. ఒకరి చేతిలో నువ్వు ఉన్నావు, ఆ చేతుల్లో నుంచి నీ అంతకు నువ్వు రావాలంటే రాలేకపోతున్నావు. ఇందాక అన్నాను కదా, నలుగురు కూడా ఆ నీటిలోకి దూకారు. ఆశపడింది ఒకడు, దూకిన వాళ్ళందరూ సమానంగా పంచుకుందాం అనుకున్న ఒకడు, పంచుకోలేని పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వచ్చారన్నప్పుడు నేను వదిలేస్తున్నాను, ఎప్పుడో వదిలేసాను, అది మాత్రం నన్ను గట్టిగా పట్టుకుని నన్ను వదులుతలేదు అన్నది. మిగిలించుకుని ఎలాగైనా బయటకు వచ్చి పడు లేదా చచ్చిపోతామంటే మరి ఎప్పుడో వదిలేశాను, కానీ అది మాత్రం నన్ను గట్టిగా లేదా పట్టుకుని ముగ్గురు మాత్రం పైన ఏమయ్యాడ్రా అంత మన మీదకి వచ్చేస్తాను. కాబట్టి ఎప్పుడో వదిలేసినట్టుగా పట్టుకున్నది మాత్రమే పాపము, వదిలేసేవి అనుకుంటున్నాను. ఈ లోకంలో అందుకని పరిశుద్ధుడు అని నిత్యము తన దూతల చేత ఆయన కొనియాడబడుచున్నాడు. అలా కొనియాడబడలేని పక్షాన, దేవుని చిత్తము బట్టి నువ్వు నడవ పక్షాన పాపము నిన్ను చోటు చేసుకున్నప్పుడు, పాపము నిన్ను అంటుకున్నప్పుడు, మాలిన్యము జోలికి నువ్వు పోయినప్పుడు, అది వచ్చి నిన్ను అంటుకున్నప్పుడు దాని ప్రమాద శాస్త్రలో పడకుండా నువ్వు జాగ్రత్తగా పరిశుద్ధుడైన దేవునిని ఆరాధన కలిగి మనము జీవించాలి. ఆయన చెప్తున్నటువంటి మాట విమోచకుడు. మూడో విషయంలో చూస్తే ఆ విమోచకుడు అంటే ఆర్ అనేటువంటి విషయాన్ని, ఐ అనే పదాన్ని మనం చూసినప్పుడు ఇమ్మానుయేల్ అంటే దేవుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్న దేవుడు మనకున్నాడు అనుకోవడానికి ఒక అర్థం కలిగి ఉంది. ఎస్ అనేటువంటి అక్షరం 5వదిగా సేవియర్, రక్షకుడై ఉన్నాడు. నేను సేవ్ చేయడానికి లోకమునకు ఆయన వచ్చాడు. పాపము నుండి విడుదల, పాపము నుండి పక్కకి లాగి నిన్ను రక్షించడానికి, సేవ్ చేయడానికి, నువ్వు నశించిపోకుండా నేను బ్రతికించడానికి మనిషి కుమారుడిగా ఆయనే బలి త్యాగం చేయబడ్డాడు. పశువుల పాకల్లో యేసు ప్రభుల వారు జన్మించిన తర్వాత పొత్తి గుడ్డలతో చుట్టబెట్టి ఆయన పశువుల తొట్టెలో ఆయన్ని పరుండ పెట్టాను. అది మర్మం. ఎక్కడ పుట్టాడు? నా పుట్టుకకి ఒక రోజు ఉంది, నా పుట్టుకకు గడియలు ఉన్నాయి, నా పుట్టుకకు ఒక నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు చూపించుకున్నారా? ఏ నక్షత్రం పుట్టావు అంటారా? చూపించుకున్నారు ఇంకా నక్షత్రం? నాకు ఏ నక్షత్రం లేదు.
నాకున్నా చెప్పను. ఏ నక్షత్రం దేవుడు నన్ను ఉపయోగించాడంటే, దేవుడు నా తల్లి గర్భాన్న పుట్టాడు, దేవుని కొరకు పని చేయమన్నాడు, పని చేసినంతకాలం పని చేయాలి ప్రభుత్వం. ఇక నీకు నక్షత్రం ఎక్కడి నుంచి వస్తుంది? నిజమే, నువ్వు నక్షత్రాన్ని వెలుగు వెలిగించే నక్షత్రంగా ఉండాలి. జాన్యువరిలో నువ్వు నక్షత్రం తీసేసేవాడిగా ఉండకూడదు, పెట్టిన నక్షత్రం తీసేసేవాడిగా ఉండకూడదు, అలాగే నువ్వు చేయకూడదు. కట్టక ముందు ఆలోచించాలి, నక్షత్రంలో నువ్వే ఉంటే ఇంకా బాగుంటుంది. వెలుగునిచ్చేవాడు క్లోజప్ పట్టగా తెల్లగా ఉంటాయి బయట, వెళ్ళి ఎలా ఉన్నా పర్లేదు, అప్పుడప్పుడు ఒక నీళ్ళు చేసుకోవాలి. అది వాడు ఇది వాడు ఉన్న పళ్ళు ఊడిపోతుంది తెలుసా. దేవుడు నామం శుభ్రపరచుకోవచ్చు. ఇదివరకు మంచి పొలంలో పెట్టి చక్కగా వ్యాపుల్లా చేసేవాడు. ఇప్పుడైతే బ్రష్, చిన్నప్పుడే బ్రష్ తోమే పెంగాణి పోయేదాకా తిన్నాడు. పెంగాణి పోతే పన్ను పందేరికి వెళ్తే బంగారు పని ఉంటే ఆ దొంగలు ఊడిపోతుంది. ఎప్పుడు నవ్వుతావో మూడు నవ్వుకి పడిపోతుంది. చాలా ప్రమాదం. అది గిల్టీ నగలు వేసుకున్నా ప్రమాదమే, ఒరిజినల్ వేసుకున్నా మరి ఎలా ఉండాలి? ఆడంబరంగా దేవుని ఆరాధించేవాళ్ళు ఉండకూడదమ్మా, మంచిగా ఉండాలి. హృదయముతోనూ అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడు ఆరాధించాలంటే నిజమే. ఇక్కడ పళ్ళు పాటల గోడ లేదు. 20 రూపాయలు అంటే 50 రూపాయలు అంటాడు అవతలాడు. రే మళ్ళీ పట్రా పాట ఏ గొడవ. ఆయన లేదు గొడవ మంచిది. ఒకటే ప్రభు అడుగుతుంది నేరుగా, సేవియా ఆయన రక్షించడానికి నీ హృదయాన్ని అడుగుతున్నాను. నిన్ను ఆయన క్షేమంగా నిన్ను ఉంచడానికి నీ కుటుంబాన్ని అడుగుతున్నాడు, నీ జీవితాన్ని అడుగుతున్నాడు, మన హృదయాన్ని అడుగుతున్నాడు. అది ఆయనకి ఇచ్చేద్దామా? చేయి, సేవ్ చేయడం. కొద్ది అమౌంట్గా సేవ్ చేసుకున్నట్లుగా, ఇది నాది అనే సేవ్ చేసుకుని ఉన్నట్లుగా, ఈ పరిధి నాది అనే ఒక సేవియర్గా ఉన్నట్లుగా నీ జీవితానికి ఒక రక్షణ, ఒక సేవియర్ కావాలి. ఆయన వచ్చాడు, ఆయనే రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి అన్నాడు. ఎవరి కొరకు? సేవియర్గా లేని వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు. నా కొరకు కదండి, నేను నశించిపోతున్నా వచ్చి ఉన్నాడు. యేసు బాబు అనుకుంటున్నావా? కేకే కట్ చూసుకోవడానికి కట్ చూసుకోవచ్చు, మంచిది. కానీ అట్లా పెద్ద కేక్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యేసు అంటావా? ఏమా చెప్పండి, అవుతాయంటమ్మా. చక్కగా తయారచ్చు, మంచిది కాదంటా. హ్యాపీ బర్త్డే టు యూ ఏమన్నా రాత్రి పిల్లలు పాడుతుంటే హ్యాపీ బర్త్డే ఏది పడుతుంది తప్ప ఎవరి పేరు ఎత్తుకొని కూడా అర్థం కావట్లేదు. నాయన ఎవరి బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు. మరి అదే నేర్చుకున్నా తప్ప, అదే నేర్చుకుని వెళ్ళిపోతుంది తప్ప అది హ్యాపీ జీసస్ అవ్వా నిజంగా నాలో నువ్వు పుట్టాను. అదే మంచి తీపిగా, అసలు నువ్వే తీపిగా నీ నోటి నుంచి మంచి మాట్లాడతాయి, నీ ప్రవర్తన మంచిగా ఉంటుంది. పలానా వ్యక్తి ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా అయిపోయాడంటే సేవియర్ యేసు రక్షించాడు. ఎవరిని మంచిగా మాట్లాడుతున్నాను, నోరెత్తితే నోట్లు నోరెత్తున్నా అనే రీతిగా ఉండకూడదు. ఇక్కడ ప్రార్థన ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నామంటే కుదరదా. ఎలా ఉండాలి? సేవియర్ చేయబడాలి. ఇక్కడ నువ్వు సేవ్ చేయబడితే నీ ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటావు. ఇక్కడ సేవ్ చేయబడింది, అక్కడ ఇప్పేసిన తర్వాత అక్కడ సేవియర్, ఇక్కడ సేవియర్ ఉన్నావు అనుకో, అది వేరు ఇది వేరంటే నీ జీవితము బయట ఒకటి లోపల ఒకటి కాదు. దేవుని నిమిత్తము ఎక్కడైనా ఒకే రీతిగా మనం ఉండాలి. సేవియర్ అని అడిగో రక్షించేవాడు, రక్షకుడు. మత్తయి సువార్త 1:21 లూకా సువార్త 2:11 ఓ రక్షకుడు మీ కొరకే ఉన్నాడు, నీ కొరన నిన్ను రక్షించడానికి ఎప్పుడో పుట్టాడు, నీవే ఆయన రక్షణలోనికి రాలేకపోతున్నావు. ఈ సంవత్సరం కాదు, ఆ సంవత్సరం కాదు, బాప్తిసం తీసుకున్నా నాకు అదే బాగుందని వెళ్ళిపోతాను. ప్రభు నాకు ఉద్యోగం ఇస్తావా? అయితే బాప్తిసం. లేదు నీకు అవతల పో, నేను విడిచిపెట్టేసి వచ్చామన్నాడు. ఎవరిని? యవనస్తుడు. నాకు పరలోక రాజ్యంలో వారసుడుగా ఉండాలంటే నేను ఏం చేయాలి? మనకి ఏం చేయాలో చెప్పాడు. అది అతను చివరాకరి మిక్కిలి వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరు? మీరు వెళ్ళేటప్పుడు వ్యసన పడుకునేవారు సంతోషంగా
ఆనందభరితులై. ఏ ఆనందభరితులు చెప్పండి అమ్మా. మరి వారు ఎలాగెళ్ళిది? అత్యానందభరితులై. వారి జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఆనందాన్ని పొందుకోలేదు, అలాంటి సంతోషాన్ని పొందుకుని వెళ్ళారు. ఈ రోజున మనము అలాంటి సంతోషాన్ని పొందుకోవాలంటే సేవియర్ కిందకు పో. ఆయన దగ్గరికి వెళ్తే నేను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవే రావాలి. నేను రక్షించడానికి గుర్రము అక్కడికి రాదు. కాలు చేతులు ఉన్నంత వరకు వెళ్ళలేకపోయాను. చక్కటి ఓ పాడేద్దాం. కాలు చేతులు ఉన్నంత వరకు అలవలేదా? మరి ఇప్పుడు ఉన్నాయిగా కాలు చేతులు. నోరు ఉన్నంత వరకు ఏమైంది? పాట పాడేసిన వాళ్ళందరూ నోరు నవ్వులన్నా. నీ నోటిని అదుపులో ఉంచుకుంటే ప్రభు కొరకై స్తుతించాలి. అదే నోటంట. సెల్ ఫోన్లో కూర్చుంది. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా, ఎక్కడో ఉన్నా. అబద్ధం నీ నోటి నుండి వస్తుంది. సేవియర్ ఎలా ఉంటాం? నేను రక్షించుకోవాలి. ఎలా రక్షించుకోగలిగాడు? సమస్తము విడిచిపెట్టి. ఎవరు? గొల్లలు. అక్కడ గొర్రెలను మందను విడిచిపెట్టి మేము ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పలా. ఒక్కరినొక్కరు పురుగులు పుక్కునేది. బ్రెయిన్ నిజమే, మనం ఇలా చేద్దాం, ఇలా వెళ్దాం, ఒకరికొకరు చెప్పుకునేది. అందుకే మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, ఈ లోకానికి మమ్మల్ని రక్షించడానికి తండ్రి నువ్వు సృష్టించిన ఈ యొక్క బహుమానము బట్టి మేము శుభములు తెలియజేసుకుంటున్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఉంది, ఇంకా చాలా విషయాలు. ఇప్పుడు కొన్ని ఎన్ని చెప్పుకుంటాను? 5 కదా, 5. ఆ విషయాన్ని అంటే మీకు జ్ఞాపం చేస్తాను, వివరణ చేయను. కానీ 5 మాటలు మీకు జ్ఞాపం చేశాను. 6వ మాట టీ అనే మాట ఉంది. ఇప్పుడు చెప్పండి, టీ అంటే ఏంటి? ట్రీ అండి. ఏమండి? ట్రీ, క్రిస్మస్ ట్రీ. ఏంటి చెప్పరేంటమ్మా? అవునా? మరేంటి ట్రీ అంటే? తెలుసుకుంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. నీకు ఒకరు చెప్తాను. అతను ఏమంటారు? టీచర్. టీచర్ని ఏమంటారు తెలుగులో? బోధకుడు, ఉపాధ్యాయుడు. మరి యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన చేసిన పని ఏంటి? బోధకుడా అన్నారు. అనలేదా? బోధకుడా, ఈ క్షణంలో మేమేమి చేయాలి? బోధకుడా, మేము నశించిపోతున్నప్పుడు నీకు ఇష్టమా అని శిష్యులు అడగలేదా? బోధకుడా, నువ్వు సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు ఇలా బోధించకూడదు, ఇది తప్పు అని తెలీదా? మోషే ధర్మశాస్త్రం ప్రకారంగానే నిందించలేదా? బోధకుడా అని పిలవలేదా? అందుకనే యేసు ప్రభులు వారిని జన్మించాడు అంటే ఏదో చిన్న బాబు కాదు, బోధకుడు. బోధించడానికి, ఏం బోధించడానికి? చాలా ఉన్నాయి. మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో, లూకా సువార్తలో ఆయన ఏం బోధించాడు అన్నీ కూడా వివరించబడి ఉన్నాయి, లిఖితపూర్వకంగా రాయబడి ఉన్నాయి. మత్తయి గారు రాశారు, జాన్ గారు రాశారు, లూకా గారు లిఖించారు. యేసు ప్రభు బోధలు. ఆయన టీ అనగా టీచర్, ఆయన ఒక బోధకుడై ఉన్నాడు. హల్లెలూయా. బోధించడానికి వచ్చాడు, అలాగే బోధించాడు. ఎం అనే అక్షరాన్ని చూస్తే మీడియేటర్. మనకి ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. మనకి ఏదైనా అవసరాలతో మాట్లాడాలంటే మన మధ్యలో ఉండి పెట్టుకుంటాం. సపరేట్ అమ్మా, ఎక్కువ యవనస్తుల్లో ఉంటుంది కదా మీడియేటర్. ఈడే సమాచారం తీసుకెళ్ళి ఏమన్నా అలా ఇచ్చేద్దావా, వెళ్ళిపో. నాకు అదే నీకు బట్టలు కొట్ట క్రిస్మస్కి కదా మీడియేటర్. అలాంటి మీడియేటర్ కాదండి అతను. దేవునికి నీకును మధ్యలో ఉన్న మీడియేటర్. నువ్వు చేసే ప్రార్థన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ అని నువ్వు ముద్ర వేస్తేనే నీ ప్రార్థన ఈ మీడియేటర్ తీసుకుని వెళ్ళి తండ్రికి చెప్తాడు, ప్రభువా ఈ సంవత్సరం ఉంచు అన్నవాడు ఆయనే. అందుకే 2023 సంవత్సరంలో ఇంకా క్షేమంగా ఉన్నాము. ఏదో మన గొప్ప సంగతి కాదు, గొప్పతనము కాదు.
ఆయన మీడియేటర్గా ఉండి నిన్ను క్షేమంగా ఉంచాడు. ఇంకా నువ్వు ప్రభువుని తెలుసుకుంటావా? మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. మీడియేటర్ మధ్య వ్యక్తి అంటారు. అలాగే ఏ అనే పదం ఉన్నది క్రిస్టమస్లో. ఏ అనే అక్షరం ఆల్మైటీ గాడ్. దాంట్లో మనం చూస్తే మహిమగల దేవుడు, మహిమగల దేవుడు, నిన్ను నన్ను రక్షించు దేవుడు. ఎలాంటి దేవుడు? మహిమగల దేవుడు. అప్పుడప్పుడు నీలో కొన్ని మహిమలు కనబడతా ఉంటాయి. అలాంటి మహిమలు కలిగిన దేవుడు కాదు. దేవుడు నాతో మాట్లాడాడు రండి అంటే ఇక్కడ ఈ చర్చి విడిచిపెట్టి అక్కడ మాట్లాడాడని పరిగెత్తుకెళ్ళిపోతుంది. అమ్మ ఆవిడతారంట, మాట్లాడారంట, స్వస్థత ద్వారా కళ్ళు మూసి చెప్పేద్దామా నీకు మొగబెట్టి కొడతాడు, వెళ్ళిపోవాలి. పుట్టినది ఆడబిడ్డ పుట్టింది ఎవరికి? నమ్మినోడికి. ఆవిడ మంచిది. ఇప్పుడు కూడా ఆటోలో వేసి వెళ్ళిపోతున్నారా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఏం స్థలంలో ఉంటుంది దేవుడు ప్రార్థన చేసుకుంటే మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మీడియేటర్గా ఉన్న దేవుడు మధ్యవర్తిగా నీ ప్రార్థన తీసుకుని నీకు జవాబు ఇవ్వడా దేవుడు? ఆల్మైటీ గాడ్, మహిమగల దేవుడు నీకు తోడుగా లేడా? నీకు ఉండడా? ఏమండి మనం ఆలోచించే ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. లూకాస్ కీర్తన 24వ కీర్తన 10వ వచనంలో చూస్తే ఆల్మైటీ గాడ్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మహిమగల దేవుడిగా ఆయన ఉన్నాడు. మరొకటి మనం చూసినప్పుడు 9వదిగా చివరిగా మనం చూస్తే ఇంక్లూడ్ చేస్తాను. 9వదిగా మనం చూస్తే సన్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని కుమారుడు. ఆయనే ఈయన ఎవరు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఆయనే ఆల్మైటీ గాడ్గా ఉన్నాడు. ఆయనే సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. కీర్తన 2:12లో, లూకా 1:35లో, 3వ అధ్యాయం 21-22వ వచనంలో చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనము, అపోస్తల కార్యములు 9:20వ వచనము, 1 యోహాను 4:15లో సన్ ఆఫ్ గాడ్ గురించి క్లియర్ కట్గా రాయబడి ఉంది. దేవుని కుమారుడు ఈయనని. దేవుని కుమారుడా? ఎవరో తెలుసా? దేవుని కుమారుడు, దైవ కుమారుడా నన్ను రక్షించు అని గుడ్డివారి కేకలు వేయలేదా? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని ఈ 10 మంది కుష్టి రోగులు కేకలు వేయలేదా? వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లేఖనాలు వారికి ఎలా తెలుసు? ప్రవచనాలు వారికి ఎలా తెలుసు? గుడ్డివారు చదువుకోలేదు, వారు బుక్స్ తీయలేరు, అప్పుడు ఏ జ్ఞానం లేదు, చదువు లేదు, వారికి చెప్పేవారు లేరు. అలాంటి గుడ్డివారు వారి కేకలు వేస్తూ ఉన్నాడు. దైవ కుమారుడా, దావీదు కుమారుడు అని కేకలు వేస్తాడు. 2 గుడ్డివారు కేకలు వేసినటువంటి మాటలు విని వెనక్కి వచ్చి వారి అవసరమును తీర్చిన దేవుడు సన్ ఆఫ్ గాడ్, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఎన్ని అర్థాలు కలిగినటువంటి క్రిస్మస్. ఒక్క రాత్రి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పుకొని హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, అందరూ క్రీస్తు పుట్టేను అని చెప్పుకొని అయిపోయింది క్రిస్మస్. నేను నా జీవితంలో ఒక ఆల్మైటీ గాడ్గా ఉన్నాడు, నిన్ను రక్షించువాడిగా ఉన్నాడు, నిన్ను సేవ్ చేసేవాడిగా ఉన్నాడు ఆయన. ఏమండి నా జీవితంలో ఈరోజు మధ్యవర్తిగా ఉన్నాడు. నాకు ఆయన ఒక బోధకుడిగా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటూ విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎవరు సృష్టిందో తెలుసా? సృష్టికర్త. ఏదైతే ఈ భూమిని సమస్తమును సృష్టించాడో ఆయనే కుమారుని పంపించాడు. స్వీకరించు, ఆహ్వానించుకున్నాడు. మన జీవితాల్లో ఏదైతే సేవ్ లేనటువంటి జీవితంగా ఉంటుందో క్రీస్తు ప్రభుల వారి మధ్యకు వచ్చి నేను సేవ చేస్తాడు. దేని నుంచి? పాపపు చీకటి గొడవల నుండి. ఈ లోకంలో నువ్వు ఎక్కడికైతే నీ ఆత్మ పోకూడదో, ఏ స్థలానికైతే వెళ్ళి నీ ఆత్మ ఘోషణ చేయకూడదో, ఏ స్థలంలో నీ మనిషిగా ఉండవలసిన నువ్వు నరకములోనికి పడిపోకూడదో అక్కడికి వెళ్ళకుండా ఆయన సేవ చేసే రక్షకుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు దీవించిన గాక. పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు 9 అక్షరాలు కలిగిన క్రిస్టమస్ను 3 అక్షరాలు కలిగిన క్రీస్తుకు ఆరాధన చేసుకుని పాటలు పాడుకుని వెళ్ళిపోయామనే రీతిగా కాకుండా, అయ్యా ఇంత శక్తి ఉన్నదా నువ్వు పుట్టడానికి? ఇంతటి కలిగి ఉన్నావా?
ఆయన వచ్చాడు, ఆయన బోధించాడు, అన్ని కోలమ్స్ ఆయనలో ఉన్నాయి. ఈ రోజున యేసు ప్రభు పుట్టినరోజు అని నువ్వు చేసుకుని వెళ్ళిపోవడం కాదు. స్టార్ పెట్టుకుంటే, లైటింగ్ పెట్టుకుంటే తర్వాత ఆరిపోతాయి, అది కాదు మన జీవితంలో. నా జీవితము వెలగాలి, వెలుగుమయముగా మార్చబడాలి, నీ హృదయము తెరవబడాలి, నీవే ఒక వెలుగుగా ఈ లోకానికి ఉండాలి. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు ఈ లోకములో ఉప్పై ఉన్నారు. నీవు పని చేయాలి, ఉప్పు వలె గుణము కలిగి ఉండాలి. ఉప్పు పాడవ్వనివ్వదు. నేను నా జీవితము పాడవ్వనివ్వకుండా కాపాడేది ఉప్పై ఉన్నావా? దేని కొరకు నా జీవితం పరుగులెడుతుంది? ఇంకెన్ని సంవత్సరాలు మనము ఎదురు చూస్తూ ఉంటాం? భలే చేసుకున్నామనే వాడుగా ఉంటావా? సూపర్గా జరిగిందిరా అనుకుంటావా? నీ జీవితము మార్చుకోవద్దా? నిన్ను సేవ్ చేయడానికి రక్షకుడు సిద్ధముగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి ప్రభువా ఈ కొద్ది మాటలు మా జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి ఇంతవరకు దైవజనులు మనకి ఒక చక్కని వర్తమానాన్ని అందించారు. వారికి మనందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, మనకు కూడా ముగింపులో కొంచెం రేపు పగలు, అలాగే 25వ తారీఖు పగలు మనకి ఆరాధన ఉంటుంది కదా. 10 గంటల నుండి 12 గంటల వరకు కార్యక్రమం రేపు పగలు ఉంటుంది. ఆ విషయాన్ని వచ్చింది క్రిస్మస్ గీతాలు పాడే గడి వచ్చేసింది. క్రిస్మస్ మరలా వచ్చింది, క్రిస్మస్ వేషాలు వేసే గడి వచ్చేసింది. ఎటు చూసిన రంగులే, ఖరీదైన దుస్తులే, పరిశుద్ధత ఒక్కటే అందరిలో కొదువులే. వింతైన స్టార్లు కనిపించే రోజులు, వేషధారులు వేసే చిందులు విందులతో హృదయమంత గంతులు వేసే, ఉత్సాహం ఉరకలు వేసే, చర్చి నిండా జనులను చూసే, ఎన్నడూ కనిపించని మనిషొచ్చే.
హల్లెలూయా. సమయంలో ప్రత్యేక కానుకలు ఈ క్రిస్మస్ పురస్కరించి 3వ సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసంలో 24వ తారీఖున మేము క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం జరిపించుకునే ఈ మంచి తరుణాన్ని మాకు దయచేశారు. చక్కగా నీ పిల్లలు నాయన 2 గంటల పాటు ఆయన నిన్ను ఆరాధించి గణపరిచారు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని హెచ్చించారు ప్రభువా. నీ దాసులు నిలబెట్టుకొని ఆయన దాదాపుగా నాయన గంట వర్తమానాన్ని వారి ద్వారా మీరు అందించారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఇటు రీతిగా ఈ పండుగ ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు, ఇటు రీతిగా నీ అందు సంతోషించే భాగ్యాన్ని కలిగించినందుకు నీకు లెక్కలేనని వందనాలు ప్రభువా. ఈరోజే కాదు, నీ దాసులు చెప్పినట్లుగా ప్రతిరోజు ఇలాంటి ఆనందం మాకు కలిగి ఉండాలి. ఇలాంటి ఆనందంతో మా జీవితాల్లో మేము నింపబడి ముందుకు సాగాలి. ఆ ధన్యత మాకు అందరికీ ప్రసాదించండి. ఇంతవరకు పాటలు పాడిన పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మరింతగా పాటలు పాడాలని ఉత్సాహంతో ఉన్నారు ప్రభా. మరింతగా బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దాసులు నాయన మీరు నిలవబెట్టుకుని వాడుకున్నారు తండ్రి. శ్రేష్టమైన మాటలు, విలువైన మాటలు, ఘనమైన మాటలు ఆయన మాకు అందించారు. అందరి బట్టి వందనాలు. వారిని, వారి సతీమణి గారిని, వారి పిల్లల్ని దీవించండి. నీ కృపాక్షేమంతో వారి పరిచయను బలపరచండి అని అడుగుతున్నాను. సమయంలో ఈ పండుగ ఆరాధన నిమిత్తమై నాయన పండుగ చక్కగా జరగడానికి తబ్రీకులకు ఇచ్చిన వారందరినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం తండ్రి. వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఆయన వారు తగినట్లు ఇవ్వడానికి ప్రేరేపణ ఇవ్వండి. ఇచ్చిన వారందరినీ కూడా దీవించండి. ఇవి నీ యొక్క నామములో నాయనా, నీ యొక్క సన్నిధిలో అవి తగినట్లుగా ఉపయోగకరంగా వాడబడే ధన్యత సంఘ నాయకులకు దయచేయండి. ఈరోజు పండగ ఆరాధన నిమిత్తమై ప్రత్యేక కానుకలు ఇచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలు కూడా దీవెన ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. ఇంతవరకు నాయన ఆర్కెస్ట్రా వారు చక్కని మధురమైన సంగీతాన్ని నాయన వారు వినిపించారు. వారిని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కృపాక్షేమంతో వారిని కూడా బలపరచండి. నా సంఘ నాయకులు జ్ఞాపకం చేసుకునండి. ఆయన ఎంతో భారముతో, ఓపికతో వారు పరిచర్య చేస్తూ ఉండగా మరింతగా ఆయన వారు పరిచర్యలో పాలిభాగస్తులై నీ యొక్క ఆశీర్వాద ఫలాలు వారు పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. ఉత్సాహంతో ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో గడపడానికి, ఎల్లప్పుడూ కూడా నీ అంత ఆనందించడానికి, నీవి ఆశీర్వాదాలు పొందుకొని అయినా నిరంతరము కూడా నైనా వారు నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగడానికి తగిన అవకాశం వారికి దయచేయమని ఈ యొక్క ఆరాధనలో ప్రభు ఎత్తబడిన కానుకలు బట్టి వందనాలు. అయినా మంచి ఫలాలు వారికి ఇవ్వండి. నీ సేవలో ఉపయోగించే అవకాశం ఇవ్వండి. పలహారం జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు. పలహారం తీస్తూ ఉండగా శక్తిని, బలంలో దయచేయమని ఆయన మరలా మేము రేపు ఉదయకాలము నీ సన్నిధిలో కూడుకొని మరింతగా ఆరాధించే అవకాశం ఇవ్వండి. ఆయన మరి ఈ కార్యక్రమాన్ని ముగించి వెళ్తూ ఉండగా నీ దీవెన ఆశీర్వాదాలతో పంపుమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. పలహారం కొరకు కూర్చున్న తర్వాత పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరుచుండునట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరలా ప్రార్థనలు చేసిన వారిని క్షమించి నా ప్రకారం మా రుణములన్నింటినీ క్షమించుము. మమ్మలను శోధనల నుండి తేకుండా దుష్టుల నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు పరిశుద్ధాత్మని యొక్క కుమారుని అనుగ్రహించిన విధానమును బట్టి మా మధ్యలో మధ్యవర్తిగా ఉండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని నామమున కూడి వచ్చినటువంటి ఆరాధనలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డలకును, సార్వత్రిక సంఘములలో జరుగుతున్న ఆరాధన క్రమములన్నిట్లకును సదాకాలం నీ సమాధానము, నీ దీవెన తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలను. కూర్చోండి అమ్మా.